డిప్యూటీ సీఎంతో టాలీవుడ్ నిర్మాతలు సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశం ముగిసిన అనంతరం టాలీవుడ్ నిర్మాతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. చాలా గట్టిగా మాట్లాడతానండి, మీది వీకేమో చూడండి. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు, మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. చాలా ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్గా ఏపీ డిప్యూటీ సీఎంతో టాలీవుడ్ నిర్మాతలంతా సమావేశమయ్యారు. ఇక సమావేశం అనంతరం కూడా నిర్మాతల మంత్రిమండలి అంతా కలిసి మీడియాతో మాట్లాడారు. చాలా సంతోషంగా ఉంది అంటూ ఒక ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలైతే ఇంకా తెలియరాలేదు, బట్ ఏ విషయాల గురించి వారు చర్చించారు అన్నది తదుపరి వివరిస్తామంటూ కూడా అల్లు అరవింద్ చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి కూడా ఎన్నికల్లో విజయం సాధించినందుకు కూడా అభినందన తెలియజేసినట్లుగా కూడా వారు విన్నవించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీ డిప్యూటీ సీఎంతో టాలీవుడ్ నిర్మాతలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి, ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? రైట్ రేఖ, మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ సినిమాకు సంబంధించి కూడా, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, పలువురు నేతలు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశం కూడా ముగిసింది. కేవలం అనేక అంశాలకు సంబంధించి మాత్రమే భేటీ జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు, గతంలో జరిగిన అనేక అంశాలకు సంబంధించి కానీ, లేకపోతే మిగిలిన వాటికి సంబంధించి కూడా భేటీ కొనసాగిందని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు సంబంధించి కూడా తాము అపాయింట్మెంట్ కావాలని చెప్పి కోరాము. దానికి సంబంధించి మాత్రమే ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరిని కూడా ప్రత్యేకంగా కలిసి పలు అంశాలకు సంబంధించి కూడా భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సార్, ప్రధానంగా చూసుకుంటే ఏ అంశాలకు సంబంధించి భేటీ జరిగింది? సో మొత్తం మీద అయితే వారు చెప్తుంది త్వరలో ఇంకొక భేటీ కొనసాగుతూ ఉంది. ఆ భేటీలోనే అన్ని అంశాలకు సంబంధించి కూడా తాము నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఒక సినీ నటుడికి సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో, అలాగే ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలోనే తాము అభినందనలు తెలపడం కోసం మాత్రమే రావటం జరిగిందని చెప్పి కూడా అల్లు అరవింద్ చెప్పారు. ఈ సమావేశానికి నిర్మాతలకు సంబంధించి కూడా అల్లు అరవింద్, డివి సురేష్ బాబు, దిల్ రాజుతో పాటు పలువురు, దానయ్య, ఇట్లా మొత్తం దాదాపుగా చాలామంది ప్రముఖులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్తో దాదాపుగా 40 నిమిషాలు వారు ప్రత్యేకంగా కూడా భేటీ అయ్యారు. సో ఈ భేటీలో అనేక రకాల